ఇవాళ నెదర్లాండ్లో లోడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆ పోర్ట్లోకి వెళ్ళటానికి సముద్రంలో నుంచి టన్నల్ ఉంటుంది. ఈ టన్నల్ దాటి అయితే మాత్రమే ఆ పోర్ట్లోకి అయితే వెళ్ళాలి. ఇది 10 కిలోమీటర్లు సముద్రం కింద నుంచి టన్నల్ ఉంది. ఇది నెదర్లాండ్లో ఉన్నది. ఇక్కడ నెదర్లాండ్లో రూట్స్ అన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్ చేసేస్తాం, కానీ ఈ టన్నల్స్కి ప్రత్యేకంగా ఇక్కడ పేమెంట్ చేయాలి. ఇదే టోల్. ఇక్కడైతే మనం కార్డు ఉంటుంది, కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కార్డుతో అయితే పే చేయాలి. పే చేసిన తర్వాత బ్యారిగేట్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఇదిగో కంపెనీకి అయితే వస్తాము. ఇది పోర్ట్లో ఉంటుంది. షిప్లోంచి అన్లోడ్ అయ్యి ఇది డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది. ఇది నా టీఆర్సీ అయితే స్కాన్ చేయాలి ఫస్ట్గా. ఆ తర్వాత మనకి లోడ్కి సంబంధించిన ఒక రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇది కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మనకి ప్రాసెస్ ఎదురుకెళ్తుంది. అంతా కరెక్ట్గా అయిన తర్వాత ఈ ప్రింట్అవుట్ అని కొడితే ఇలాగా మనకి పేపర్ వస్తుంది. ఇదంతా పోర్ట్ వ్యూ. ఈ పేపర్లోనే ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ అవుతుంది. కోడ్ తప్పు అయితే కనుక ఓపెన్ అవ్వదు. ఇది కంటైనర్స్ని లిఫ్ట్ చేసే క్రెయిన్. ఇక్కడ అన్ని పోర్క్ లిఫ్ట్లకి ఛార్జింగ్ ప్లేస్ అయితే ఇది చూస్తారు కదా. ఈ బ్యాటరీ ఎంత పెద్దగా ఉందో పోర్క్ లిఫ్ట్కి సంబంధించి. వేర్ హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇది లోడింగ్కి సంబంధించిన స్టాఫ్ దగ్గర మనం చెప్పాలి. వాళ్ళు మనకు ర్యాంప్ అది ఇస్తారు. చూసారా, ఆటోమేటిక్ మిషన్లో ప్యాకింగ్ చేస్తుంది బనానాస్ మొత్తం. ర్యాంప్ దొరకగానే అయితే లోడింగ్ అయితే చేసేసాను. ఇది మొన్న తీసిన వీడియో కాదంటే అదే ముందు ప్రాసెస్ ఏంటనేది చూపించాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.